చైత్ర పురువంతా తీసేసావే. వీడేంటి ఇక్కడున్నాడు? అయ్యయ్యో, నేను రాత్రి చేసిన గోలకి తిట్లు ప్రిపేర్ అవుతున్నాడా ఏంటి? నటించింది చాలు, లే. గుడ్ మార్నింగ్ సాయి. ఇది గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, బ్యాడ్ ఆఫ్టర్నూన్. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది నాన్న? నీ మొహంలే లోకల్ స్లాంగ్లో బండబూతులు తిట్టావు. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు తిడతారు? నన్ను కాదు, సిమ్రాన్ని. అవునా? తిట్టేశానా? బండ బూతులు. చుట్టుపక్కల ఎవరు తెలుగు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. తనని ఇంప్రెస్ చేయమంటే ఇలానే చేసేది, మనతో పాటు గెస్ట్ వస్తే ఇలాగ ఇన్సల్ట్ చేసేది. అంత ఘోరంగా తిట్టానా? ఇవే తిట్లు నన్ను తిట్టుంటే ఈ పాటికి మన ఇద్దరికి ఎప్పుడు బ్రేకప్ అయిపోయి ఉండేది. తను కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి, మన ఇద్దరికన్నా మంచిది కాబట్టి, తను అర్థం చేసుకోగలదు కాబట్టి, నువ్వెన్ని తిట్లు తిట్టినా సైలెంట్ గా ఒక్క మాట కూడా అనుకుంటా, కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నావు మనకు కనిపించకుండా, ఆ బాధనంతా గుండెల్లో దాచుకుని మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయింది. అసలు డ్రింక్ తనకిస్తే నాకెందుకు ఇలా జరిగింది? చెరపకురా చెడేవని నువ్వు తనకిచ్చావో, ఎవరిదని నువ్వు తాగావో. అసలేంటి ఆ తిట్లు? నువ్వు పంజాబ్లో తిట్లని ఇదిగో ఇలా పేపర్ మీద రాసుకుంది, చదువుకో. ఈ తిట్లకి మీనింగ్లన్నీ గూగుల్లో ఎదుగుతుందంట. ఇవి పంజాబీలోని ఘోరమైన బూతులు. మా ఊళ్ళో ఇలా తిడితే మర్డర్ చేసేస్తారు. చూసావా, తనది ఎంత గొప్ప మనసు అయితే ఎంత సైలెంట్గా ఊరుకుంటుంది. సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సాయి నాకు. అంత అవసరం లేదు. తను నిన్నెంత ప్రేమిస్తుందో నువ్వు కూడా తనని అంత ప్రేమించడానికి ట్రై చేయి. ఇంత జరిగాక తను నాతో మాట్లాడుతుందంటావా? డెఫినెట్గా, ఎందుకంటే తను నా ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్. Who is Simran? It's me. Thank you. Thanks, Chaitra. I really just love these flowers. Hello. Who is Chaitra? Here. For you. My car, my car. చాలు ఏంటి చాలు? నా కోసం స్పోర్ట్స్ కార్, సిమ్రన్ గిఫ్ట్. లెట్స్ గో. నో, నాట్ ఫర్ యూ, ఫర్ మీ. దా, నీ డ్రైవింగ్ మాకొద్దు, నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పద. సార్, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయి గిఫ్ట్ ఇస్తాడు, అమ్మాయి అబ్బాయి గిఫ్ట్ ఇస్తుంది, కానీ వెళ్ళండి సార్, అమ్మాయికి అమ్మాయిలు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. అదే నాకు అర్థం కావట్లేదు. రే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టుక్ టుక్ ను పిలువు, ఫాలో చేద్దాం. టుక్ టుక్ సార్, సైకిల్ రిక్షా రప్పించనా? వెరీ గుడ్. ఏంటి సార్ మీరు, వాళ్ళేమో స్పోర్ట్స్ కారు, మనం టుక్ టుక్ రిక్షాల మీద ఫాలో అవుతామా? బ్యాంకాక్ లో సైకిల్స్ ఇంత స్పీడ్ గా వెళ్తాయా? మనం స్లోగా వెళ్తున్నాం. ఇంతోటి స్పీడ్ కి స్పోర్ట్స్ కార్ సేఫ్టీ కోసం సీట్ బెల్ట్. కార్ స్పీడ్ అన్న పెంచు, లేదా డ్రైవింగ్ నాకన్నా ఇవ్వు. చూస్తావా? గెట్ రెడీ. చైత్ర, నీ వల్ల కాదు, వదిలే. ఇంకొక $50 ట్రై చేస్తా, ఓకే? నువ్వు దొబ్బటిన డబ్బులతో ఇండియాలో అయితే ఐఫై వచ్చేది, ట్రై చేయి. ఐప్యాడ్ వచ్చేది. సాయి, ఓడిపోయే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేస్తే వాళ్ళు ఎలా గెలుస్తారు? యూ త్రో ఇట్. ఏం ఎంకరేజ్ చేస్తాం, చూస్తున్నాంగా. చైత్రనే గెలుస్తుంది. ఎంత బెట్? గెలిచేది నేను. ఎంత బెట్? గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి. బ్యాంకాక్ నుండి ఇండియా వెళ్ళేంత వరకు. ఓకే. I'll show you. Yeah, you looking so pretty, yeah. I know. చాలా బాగుంది కదా ఈ ఫోటో. Hey, look at that. It's so nice, right? సాయి, హాయ్ హాయ్. ఫోటోస్ చూడు, ముగ్గురం ఉన్న ఫోటోస్ చూడు ఎంత బాగా వచ్చాయో. ఇలా మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ టైం గురించి వెయిట్ చేస్తున్నాను. ఏయ్ చైత్ర, మొన్న మనం ఫ్లోటింగ్ మార్కెట్లో ఫోటోస్ దిగాం కదా, అవి కూడా సాయికి చూపించు. లవ్ యూ బోత్. ఏంటి? నేను మీ ఇద్దరిని లవ్ చేస్తాను. ఇన్ని రోజులు ఈ విషయం
విషయం ఎలా చెప్పాలని చాలా టెన్షన్ పడ్డాను. అందుకే మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత చెప్దామని ఆగాను. మా ఇద్దరిని ఫ్రెండ్స్ చేస్తే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాననుకున్నావా? ఏంటి సాయి, నువ్వు ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయడమే తప్పు, మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? ఒకరికి తెలియకుండా ఇంకొకరిని లవ్ చేస్తే తప్పు, ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సిమ్రాన్ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఒకసారి కలిగిన ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుందంటారు, అదే జరిగింది. ఇదంతా నాకు అనవసరం సాయి. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలా వద్దా? సాయి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇద్దరిలో ఎవరు కావాలో డిసైడ్ అవ్వు. నాకిద్దరూ కావాలి. నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. లవ్ యూ టూ, లవ్ యూ టూ, లవ్ యూ టూ. ఏంటి సార్ అంత పెద్ద డిస్ట్ ఇచ్చాడు? నువ్వు వాళ్ళ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను వాళ్ళ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను. కలుస్తారంటారా? కలవడం కష్టం కాదురా, విడిపోవడమే కష్టం. అలా డల్గా ఉండరు సాయి. చాలా క్లియర్గా చెప్పాను వర్కౌట్ కాదు అని, అయినా వినకుండా వెళ్ళావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. కొంచెం కూల్గా ఆలోచించు, బీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకిద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందరికీ అలాంటి భావాలు ఉంటాయి, కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఓపెన్ చేయి, ఒక్కడివే కూర్చో, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఆలోచించు. నీకు నీ మనసే చెబుతుంది ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టమో ఆ అమ్మాయి నీకు కరెక్ట్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఎక్కడికైనా వెళ్ళవా, దానికి నా పర్మిషన్ ఎందుకు? సార్ నేను సార్ కృష్ణనే. నిన్న మీరు మెయిల్ పెట్టింది నాకే. రండి వెళ్దాం. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు సార్? బ్యాంకాక్ నుంచి. మొన్నే మా ఫ్రెండ్ కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అందరూ ఫిగర్ల కోసం బ్యాంకాక్ వెళ్తే బ్యాంక్ ఫిగర్లతో వెళ్ళి వచ్చాడు. నీ ఫ్రెండ్ గురించి ఆడి ఫిగర్ల గురించి ఎదవ కథలు చెప్పకు. టాకింగ్ ఆపి డ్రైవింగ్ చెయ్యి. డకెట్ సుబ్బారెడ్డి అండి. హలో సార్. అయిపోవచ్చింది సార్. క్యారెక్టర్లు కొంచెం కన్ఫ్యూజ్ లో పడ్డాయి సార్. మామని కొంచెం ఆలోచించుకునేవ్వండి. మా గురుగారు క్యారెక్టర్ ఫాలో అవుతారు కానీ క్యారెక్టర్ మా గురుగారిని ఫాలో అవుతుందిగా, అందుకే కథ బాగా వచ్చింది. అప్పుడు బుక్ గ్యారెంటీ హిట్ అవుతుంది కదా. వార్నింగ్ ఇచ్చాడండి. నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అని సినిమాల్లోనూ వార్నింగ్లు ఇస్తారు. ఎవరు పట్టించుకుంటారా? అయినా ఇంత పెద్ద హైదరాబాద్లో మన సాయిని పెట్టుకోగలమంటారా? తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం, రైటర్స్ కి క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రం కాదురా సార్. మా ఓనర్ పేరు కూడా సాయే సార్. బహుశా మీరు ఎదుగుతున్నది మా ఊడి కోసం అనుకుంటా. మా నాన్న పేరు కూడా సాయే. అయితే ఏంటి? అదిగా సార్, మా ఊడి ఈ మధ్యన బ్యాంకాక్ వెళ్ళి వచ్చాడు. అని చేత బ్యాంకాక్ వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి అయిపోతాడా? సరే